నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. సినీ కార్మికులు వర్సెస్ నిర్మాతలు. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇదే పెద్ద రచ్చగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తమ వేతనాలు 30% వరకు పెంచాలని సినీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిర్మాతలు అంత పెంచితే మాకు అసలు గిట్టుబాటు కాదంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రొడక్షన్ విషయంలో చాలా ఖర్చు అవుతోంది, అంతంత వేతనాలు ఇవ్వడం అంటే అస్సలు కుదరదని నిర్మాతలు కూడా తేల్చి చెప్తున్నారు. మరోవైపు సినీ కార్మికులేమో అసలు వేతనాలు పెంచకపోతే మేము పనులు ఆపేస్తామంటూ వాళ్ళు కూడా భీష్మించి కూర్చున్నారు. చాలా సినిమాలు కూడా ఇప్పటికే షూటింగ్ మధ్యలో నిలిచిపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి ఇటు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు, సినీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు చర్చలు జరుపుతున్నారు. ఒకవైపు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి ఇరు వర్గాలు వెళ్లి వాళ్ళ వర్షన్స్ వినిపించేటువంటి ప్రయత్నం కూడా చాలా బలంగానే చేస్తున్నారు. అయితే ఒకసారి సినీ కార్మికులు ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అనేది చూసినట్లయితే, సినీ కార్మికులు అంటే రోజుకు 500 లేకపోతే 600 రూపాయలు మాత్రమే తీసుకుంటూ రోజంతా పనిచేస్తున్నారు. రోజంతా అంటే అందరిలాగా 8 గంటలు అనుకుంటే మీరు పొడపడినట్లే దాదాపు 10 గంటలని వాళ్ళని తీసుకెళ్తారు. జూనియర్ ఆర్టిస్టులను కావచ్చు, లేకపోతే సినీ కార్మికుల్ని, లైట్ బాయ్స్ని, వీళ్ళందరినీ కూడా 10 గంటల పని అంటూ తీసుకెళ్తారు. ఎక్కడైతే ఈ మధురా నగర్లో కావచ్చు, లేకపోతే కృష్ణనగర్లో ఇటువంటి ఏరియాస్లో బస్సులు పెట్టి వాళ్ళని తీసుకెళ్తారు సినిమా షూటింగ్ల దగ్గరికి. 10 గంటలోనే చెప్పినటువంటి పని దాదాపు 15 గంటలు 16 గంటలైనా కానీ వాళ్ళంతా అక్కడే ఆ రోజంతా ఉండి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఉదయం 5 గంటలకల్లా వ్యాన్ వచ్చేస్తుంది, లేకపోతే బస్సు వచ్చేస్తుంది, అందులో ఎక్కేస్తారు. సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు అయిపోతుంది అనుకున్నటువంటి పని అక్కడికి 12 గంటలు అవుతుంది. కానీ రాత్రి 10 గంటల వరకు 12 గంటల వరకు షూటింగ్ ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలు కూడా వాళ్ళతోటి చాకరీ చేయిస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ మరొక వర్షన్ కూడా ఉంది. ఇప్పుడు నిర్మాతలు ఏం చెప్తున్నారంటే, కార్మిక చట్టాల ప్రకారం మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తామని చెప్తున్నారు. దీనికి సినీ కార్మికులు ఏం చెప్తున్నారంటే, కార్మిక చట్టాల ప్రకారం వెళ్ళే మాట అయితే మరి 8 గంటలే పని గంటలు ఉండాలి కదా, 8 గంటలే పని చేస్తామేమని వాళ్ళు చెప్తున్నారు. ఇది లాజిక్గానే అనిపిస్తోంది. ఇక సినీ కార్మికుల మరొక వర్షన్ ఏంటంటే, ఒకవైపు బడా హీరోలకు కావచ్చు, హీరోయిన్లకు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద సినీ యాక్టర్లకు కావచ్చు కోట్లు ఇస్తున్నారు. అలాంటిది మాకు 30% హైక్ ఇవ్వమంటే ఎందుకు ఇంతలా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి క్వశ్చన్ కూడా వాళ్ళ వైపున వినిపిస్తోంది. అవును, మన ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలకి దాదాపు 100 కోట్లు, 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. చాలా గర్వంగా చెప్పుకుంటుంటారు ఆ సినీ హీరోల ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే ఆ ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇంత ఇచ్చి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మేము సినిమా చేస్తున్నామని. అలాగే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి సినిమా రిలీజ్కు ముందు మా సినిమాకి రేట్లు పెంచండి, మేము ఎందుకంటే ఈ సినిమాకి ఇంత ఖర్చు అయింది కాబట్టి మీరు రేట్లు పెంచితేనే మాకు గిట్టుబాటు అవుతుందని నిర్మాతలు లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాల దగ్గర మొరబెట్టుకుంటున్నారు. కానీ వాస్తవంగా సినిమాకు ఖర్చు అయినటువంటి డబ్బులు అందులో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా రావాలి కదా, కానీ అలా రావట్లేదు. కార్మికులకి మాత్రం 500, 600 మాత్రమే పరిమితం అవుతున్నారు రోజంతా పనిచేసి కూడా. కానీ ఇక్కడ సింహభాగం అంటే ఎక్కువ భాగం మాత్రం సినీ హీరోలు, హీరోయిన్లు, లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులు మాత్రమే తీసుకుంటున్నారు, లేకపోతే డైరెక్టరు, కొరియోగ్రాఫర్ ఇక్కడ వరకు మాత్రమే పరిమితం అవుతోంది. కానీ కింది స్థాయిలో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు, లైట్ మ్యాన్లు కావచ్చు, మేకప్ మ్యాన్లు కావచ్చు, లేకపోతే సెట్ బాయ్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అతి తక్కువ వేతనాలు ఇస్తూ నడుపుకుంటూ వస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఒకవైపు హీరోలకేమో 100 కోట్లు ఇచ్చి, ఇక్కడ మరోవైపు కార్మికులకి అంటే రోజంతా కష్టపడేటువంటి వాళ్ళకేమో కేవలం 500 నుంచి 1000 రూపాయల వరకు ఇస్తూ సరిపెడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అంటూ సినీ కార్మికులు అయితే పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తున్నారు. ఇదంతా కూడా చాలా లాజిక్గానే అనిపిస్తుంది మనకు, ఎందుకంటే వాస్తవికత అలాగే ఉంది. మరి కానీ ఒకవేళ
ప్రొడ్యూసర్లు కనుక వీళ్ళకి వేతనాలు పెంచితే ఇప్పుడు అవుతున్నటువంటి సినిమా బడ్జెట్లతోటి మరింతగా మాకు భారం పెరిగే అవకాశం ఉంది. అది కూడా 30%. అంటే ప్రతి సినిమాకి కూడా ఉన్న బడ్జెట్ ఒకవేళ 100 కోట్లు అనుకుంటే దాదాపు ఒక 10 కోట్లైనా కానీ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉందనే మరోవైపు ప్రొడ్యూసర్స్ కూడా వాపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా నిర్మాణం అంటే 24 క్రాఫ్ట్స్కి సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఎక్కువగా డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం పడుతోంది. కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతోందని ప్రొడ్యూసర్స్ కూడా బాధపడుతున్నారు. కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సినీ కార్మికుల మనోభావాలను మరింతగా దెబ్బతీసినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. అదేంటంటే స్కిల్ లేదు తెలుగు సినీ కార్మికుల దగ్గర, తెలుగు జూనియర్ ఆర్టిస్టుల దగ్గర అంటూ కొంతమంది నిర్మాత లేకపోతే ఒక నిర్మాత చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి వీళ్ళు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు. ఇన్ని రోజులు మాతో పని చేయించుకుని, ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయించుకుని, ఇన్ని రోజులు ఇంత కష్టపడి పని చేసినందుకు మీరు చివరికి ఇచ్చేటువంటి మాట ఇదా అంటూ సినీ కార్మికులు అయితే ఫైర్ అవుతున్నారు. అవును, ఇన్ని రోజులు గుర్తుకు రానటువంటి వీళ్ళ స్కిల్ ఈ రోజు వీళ్ళు కేవలం జీతాలు పెంచమంటే ఏ విధంగా గుర్తొచ్చింది అనేది ఖచ్చితంగా క్వశ్చనే. మరొక విషయం ఏంటంటే బయట ఇండస్ట్రీస్ నుంచి పిలిపించుకొని మేము పని చేయించుకుంటామంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి సినీ కార్మికులు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నటువంటి మాకు ఈ విధంగా అన్యాయం చేస్తే ఊరుకోము, ఎట్టి పరిస్థితుల్లో అటువంటి షూటింగ్స్ ఏమైనా చేయదలుచుకుంటే జరగనివ్వమంటూ ఖరాఖండిగా తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళింది. మంత్రి కోమటిరెడ్డి ఈ అంశానికి సంబంధించి ఆయన కూడా ఆరా తీశారు. ఇటు నిర్మాతలు కావచ్చు, అదేవిధంగా ఇటు సినీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి విషయాన్ని వాళ్ళ వర్షన్స్లో వినిపించే ప్రయత్నం చేశారు. కేవలం అటు ప్రభుత్వమే కాదు, ఇటు సినీ పెద్ద అంటే గతంలో దాసరి నారాయణరావు ఉన్నటువంటి టైంలో ఇటువంటి సమస్యలన్నీ కూడా పెద్దగా ఉండేవి కాదు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళేవారు, ఆయన సినీ పెద్దగా ఉండేవారు, సమస్యల్ని వెంటనే పరిష్కరించేవారు. ఆయన ఒకవైపు కార్మికుల పక్షాన ఉండేవారు, మరోవైపు ప్రొడ్యూసర్స్కి ఎటువంటి నష్టాలు రాకుండా ఆయన నిర్ణయాలు కూడా ఉండేవి. కాబట్టి అప్పుడు పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఆ తర్వాత ఆయన స్వర్గస్థులైన తర్వాత సినీ సమస్యలకు సంబంధించి పెద్దగా పట్టించుకునేటువంటి వాళ్ళు ఉండట్లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి కొంత ముందుకు వచ్చి ఆయనే పెద్దరికంగా అన్ని విషయాలు కూడా ఇప్పుడు చూసుకుంటున్నారు. ఆయనకే అందరూ కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ప్రతిదీ కూడా పరిష్కరించే దిశగానే ఆయన ప్రయత్నాలు కూడా ఉండబోతున్నాయి. అంటే ఒకవైపు ఆయన ఇప్పటికే చెప్పేశారు, సినీ పెద్దగా నన్ను చూడకండి, సినీ బిడ్డగా చూడండి, కానీ ఏ సినిమాకు సంబంధించిన లేకపోతే ఏ సినీ వ్యక్తికి సంబంధించినటువంటి సమస్య అయినా కానీ నేను ముందుగానే ఉంటాను, ముందు వరుసలో ఉండి ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఇప్పటికే చిరంజీవి పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం సినీ కార్మికులు మాత్రం ఒకటి చాలా బలంగా డిమాండ్ చేస్తున్నారు. 30% హైక్ ఖచ్చితంగా ఇవ్వాలి, పని గంటలు తగ్గించాలని మాత్రం చాలా బలంగా కోరుకుంటున్నారు. కానీ నిర్మాతలు మాత్రం దానికి ఏమాత్రం అంగీకరించట్లేదు. కానీ సినీ కార్మికులకు సంబంధించి చట్టాలు ప్రత్యేకంగా చేయాలి. ఎందుకంటే ఇన్ని పని గంటలు చేస్తూ ఉదయం ఎప్పుడు 5 గంటలకు వెళ్ళి అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేసినటువంటి వాళ్ళకి అతి తక్కువ వేతనాలతో పని చేయించుకోవడం ఖచ్చితంగా దుర్మార్గమైనటువంటి విషయమే. చాలామంది యువత కావచ్చు, లేకపోతే చాలామంది నిరుద్యోగస్తులు కావచ్చు, హైదరాబాద్కు వచ్చి ఏ పని చేయాలో అర్థం కాక ఈ విధంగా సినీ ఫీల్డ్లోకి వెళ్తున్నారు. అంటే ఏదో ఎంతో కొంత వస్తుంది, 3 పూట్ల భోజనం అయితే ఖచ్చితంగా పెడతారు. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్నం లంచ్ కావచ్చు, ఒకవేళ లేట్ అవర్స్ అయితే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి 3 పూట్ల భోజనం ఉంటుంది. అదేవిధంగా రోజంతా అక్కడ ఉంటే ఒక 500 600 వస్తాయి కదా అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది యువత కావచ్చు, చాలా మంది నిరుద్యోగులు కావచ్చు ఆ వ్యాన్లలో ఎక్కి వాళ్ళతో పాటు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మరొక విషయం కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రతి రంగంలో ఉన్నట్లే ఇక్కడ కూడా దళారీ వ్యవస్థ చాలా బలంగా ఉందనేది కొంతమంది వాదన. ఎందుకంటే నిజానికి సినిమా ప్రొడ్యూసర్లు లేకపోతే సినిమాని నిర్వహించేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సినీ కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ తలకాయ నొప్పంతా వాళ్ళు పెట్టుకోకుండా ఒక వ్యక్తిని పిలిచి ఇదిగో ఇంతమంది ఆర్టిస్టులు కావాలి, నాకు జూనియర్ ఆర్టిస్టులు లేకపోతే ఇంతమంది సినీ కార్మికులు కావాలి 24 క్రాఫ్ట్స్కి సంబంధించి నువ్వు చూసుకో అని చెప్తారు. అతనికి కొంత అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ని అతను వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అయితే డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి క్రమంలో ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి మొత్తం అమౌంట్ వీళ్ళకు డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ ఎక్కువగా చర్చకు వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ప్రొడ్యూసర్ ఒక కార్మికుడికి సంబంధించి ₹1000 ఇస్తే అతను ₹400-500 అక్కడే కట్ చేసుకుని అతను ఎక్కువ లాభాలు పొందుతూ సినీ కార్మికులకు జూనియర్ ఆర్టిస్టులకు తక్కువ పంచుతున్నాడనేటువంటి విమర్శ కూడా వినిపిస్తోంది. కాబట్టి దళారీ వ్యవస్థ కూడా సినీ పరిశ్రమలో చాలా బలంగా కూరుకుపోయింది అనే మాట కూడా లేకపోలేదు.
కాబట్టి ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఇప్పటికే చిరంజీవి దగ్గరికి ఇటు నిర్మాతలు కావచ్చు లేకపోతే సినీ కార్మికులు కావచ్చు ఇద్దరు కూడా వెళ్తున్నారు. ఆయన ఈ రోజు అంటే నిన్న ఈ రోజు కూడా చిన్న నిర్మాతలతో సమావేశమయ్యారు. ఎందుకంటే చిన్న నిర్మాతలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు ఒకవేళ 30% హైక్ ఏదైతే ఇస్తే. కాబట్టి చిన్న నిర్మాతలు వెళ్లి కూడా తమ గోడును వెళ్లబోసుకునేటువంటి ప్రయత్నం చేశారు. చిరంజీవి వారి మాటలు విన్నారు. అదేవిధంగా సినీ కార్మికులకు సంబంధించి వీళ్ళు కూడా చాలా బలంగా చెప్తున్నారు. చిరంజీవి గారికి మా సమస్యలన్నీ తెలుసు, ఏ విధంగా కష్టపడుతున్నామో తెలుసు, కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని సినీ కార్మికులు కూడా ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి ఒకవైపు నిర్మాతలు, మరోవైపు సినీ కార్మికులు ఇద్దరూ కూడా ప్రస్తుతం చిరంజీవి ద్వారా అంటే మెగాస్టార్ చిరంజీవి ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునేలాగా వెళ్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏమో మీరు కొంత హైక్ ఇవ్వండి, వాళ్ళు చెప్పేటువంటి హైక్ కొంత తగ్గుతారు అంటే కోమటిరెడ్డి చెప్పినటువంటి మాట, మంత్రి కోమటిరెడ్డి చెప్పినటువంటి మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఫిక్స్ అవ్వండి, లేకపోతే ఒక హైక్ ఫిక్స్ అవ్వండి, అది వాళ్ళు ఇస్తారు, మీరు తీసుకోండి, సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా మీరు చేసేటువంటి ధర్నాల వల్ల సినిమాలు నిర్మాణం కావచ్చు లేకపోతే మధ్యలో షూటింగ్లు ఆగిపోవడం మాత్రం కొంత ఇబ్బందికరమే, ఆపకుండా పరిష్కరించుకునేటువంటి మార్గంలోనే వెళ్ళండి అంటూ ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి సినీ కార్మికులకు కూడా సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్నో ఏళ్లుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం లేకపోతే డిమాండ్ చేస్తున్నాం, అయినప్పటికీ ఎక్కడా కూడా ప్రొడ్యూసర్స్ కనీసం దాన్ని పరిగణించేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. అందుకే ఇటువంటి ఒక పెద్ద డెసిషన్ తీసుకొని మొత్తంగా షూటింగ్స్ ఆపేసామంటూ సినీ కార్మికులు కూడా చెప్తున్నారు. చూద్దాం, అంటే ఇప్పటికే సినీ కార్మికులు వర్సెస్ నిర్మాతలుగా సాగుతున్నటువంటి గొడవ ఎన్ని రోజులు ఉండబోతోంది ఏంటి, ఇదంతా కూడా వేచి చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఇటు సినీ కార్మికులు కావచ్చు నిర్మాతలు కావచ్చు ఇద్దరూ కొంత తగ్గితేనే సమస్య పరిష్కారం అవుతుంది. లేకపోతే సినిమా షూటింగ్లు ఇలాగే బంద్ అయి నిలిచిపోతే అందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సినిమా షూటింగ్ నిలిచిపోతే సినిమా మధ్యలో ఆగిపోవడం వల్ల నిర్మాతకు పెద్ద నష్టం ఉంటుంది, ఇటు వీళ్ళకి కూడా జీవనోపాధి లేక వీళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సినీ నిర్మాతలు ఖచ్చితంగా సినీ కార్మికుల సమస్యల్ని అవగాహన చేసుకొని ఎంత పెంచాలి ఏంటి అనేది డిసైడ్ అయ్యి వాళ్ళకి ఖచ్చితంగా హైక్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా వర్క్ హవర్స్కి సంబంధించి ఇన్ని 10 గంటలు 12 గంటలు 14 గంటలు చేయించుకోకుండా వాళ్ళకి కూడా కొంత కార్మికులుగా గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం సినీ నిర్మాతలకు ఉంది. ఇటు కార్మికులు కూడా ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్నటువంటి సినీ నిర్మాణ భారాన్ని దృష్టిలో పెట్టుకొని హైక్ని 30% అనుకుంటున్నారు. మరి తగ్గితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఇటువైపు నుంచి కూడా వినిపిస్తోంది. చూద్దాం, ఇద్దరూ తగ్గి ఖచ్చితంగా సినిమా షూటింగ్లు మళ్ళీ జరగాలనేది సినీ ప్రపంచంలో వినిపిస్తున్నటువంటి బలమైన కోరికగా చూడొచ్చు. అన్ని పరిష్కారం అవ్వాలని కోరుకుందాం. కీప్ వాచింగ్ 4 Sides TV.